హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెద్ద విజయం సాధించిన పెన్షనర్లు 70వ సంవత్సరం మొదటి రోజే 10% అదనపు పెన్షన్ హైకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల నుండి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు వారి వృద్ధాప్యంలో బాసటగా నిలిచే ఒక అద్భుతమైన మరియు ఊరటనిచ్చే చారిత్రాత్మక పరిణామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారికి వచ్చే పెన్షనే జీవనాధారం. అయితే వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు, మందుల ఖర్చులు మరియు ఇతర గృహ అవసరాలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు ఒక నిర్దిష్ట వయసు దాటిన తర్వాత వారి మూల పెన్షన్‌కు అదనంగా కొంత శాతాన్ని కలిపి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని సాంకేతికంగా అదనపు క్వాంటమ్ పెన్షన్ అని పిలుస్తారు. ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈ అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాత నిబంధనల ప్రకారంగా 70-75 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న పెన్షనర్లకు వారి బేసిక్ పెన్షన్‌లో 10% అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ట్రెజరీ అధికారులు నిబంధనను తమకు తోచిన రీతిలో విశ్లేషించుకొని పెన్షనర్లకు ఇబ్బందులను సృష్టించారు. 70 ఏళ్ల వయసులో అంటే 70 ఏళ్ళు పూర్తిగా నిండి 71వ ఏట అడుగుపెట్టిన తర్వాతే ఈ యొక్క 10% అదనపు పెన్షన్ ఇస్తామని మెలికపెట్టారు. దీనివల్ల 70వ ఏట అడుగుపెట్టిన వెంటనే అదనపు పెన్షన్ పొందే అర్హత ఉన్నప్పటికీ అధికారులు ఒక ఏడాది పాటు ఆ ప్రయోజనాన్ని నిలిపివేయడంతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎంతోమంది పెన్షనర్స్ ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. దీనిపై వారు అధికారులను వేడుకున్నా సరే వారి అభ్యర్థనలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం జరిగింది. ఈ అన్యాయాన్ని నిలదీస్తూ తమ హక్కుల కోసం విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ సిహెచ్ శ్రీ సిహెచ్ అప్పారావు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. పెన్షనర్స్ అందరి తరపున ఆయన చేసిన ఈ న్యాయ పోరాటం ఫలించింది. ఈ కేసును క్షుణ్ణంగా వివరించిన గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నైలానా జయసూర్య గారు పెన్షనర్ల పక్షాన బలంగా నిలబడ్డారు. ట్రెజరీ అధికారులు జీవోలను, నిబంధనలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. పెన్షనర్ పుట్టిన తేదీ ప్రకారంగా ఎప్పుడైతే వారు 69 ఏళ్లు పూర్తి చేసుకొని 70వ ఏట అడుగు పెడతారో ఆ మొదటి రోజు నుండే ఈ యొక్క అదనపు పెన్షన్‌ను ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో పిటిషనర్ తరపు వాదించినటువంటి న్యాయవాది శ్రీ సోమకొండ హరినాథ్ రెడ్డి గారు కోర్టు ముందు బలమైనటువంటి వాదనలు వినిపించారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర అనవసరాలు పెరుగుతాయని, ఇలాంటి సున్నితమైన సమయంలోనే నిబంధనల పేరుతో సాంకేతిక కారణాలు చూపి సహాయం నిరాకరించడం ధర్మం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం ఒక్క పిటిషనర్‌కే కాకుండా రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు వర్తిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే, ప్రస్తుతం అమలవుతున్న 11వ పీఆర్సీలో ప్రభుత్వం ఆర్థిక కారణాల రీత్యా 70-75 ఏళ్ల వారికి ఇచ్చేటటువంటి అదనపు పెన్షన్ మొత్తాన్ని పాత 10% నుంచి కొత్తగా అంటే 11థ్ పీఆర్సీలో 7% తగ్గించింది. అయితే శాతం తగ్గించినప్పటికీ అది ఎప్పటినుంచి అమలు కావాలి అనే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే వర్తిస్తుంది. అంటే 11వ పీఆర్సీ ప్రకారంగా ఇచ్చేటటువంటి ఆ 7% పెంపును కూడా పెన్షనర్ 70వ ఏట మొదటి రోజు నుండే చెల్లించాలని డిమాండ్ చేసే పూర్తి చట్టబద్ధమైన హక్కు ఇప్పుడు పెన్షనర్లకైతే లభించింది. ఒకవేళ ప్రభుత్వం కొత్త పీఆర్సీ విషయంలో కూడా పాత మొండి వైఖరిని ప్రదర్శించి 71వ ఏట నుంచే అంటే 71 ఏళ్ల మొదటి రోజు నుంచే ఇస్తామని గనక ఈ హైకోర్టును ఈ హైకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని పెన్షన్‌ల న్యాయ పోరాటం చేసి విజయం సాధించే అవకాశము ఉంది. సో, మొత్తానికి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకు తమ న్యాయమైన హక్కులు దక్కడం నిజంగా ఒక శుభ పరిణామం మరియు చారిత్రాత్మక విజయం. 70 ఏళ్లకు చేరువలో ఉన్నటువంటి ఉద్యోగ విరమణ చేసిన వారందరికీ ఇది ఒక పెద్ద ఊరటగానే చెప్పవచ్చు.